చెత్తను శుభ్రపరిచి పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒంగోలులో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుకు గత ప్రభుత్వం తూట్లు పొడిచింది. అయినోళ్లకే టెండర్లు కట్టబెట్టింది. డబ్బులు తీసుకున్న ప్రైవేటు సంస్థ చెత్తను శుభ్రపరచకుండానే మూటాముల్లా సర్దేసి వెళ్లిపోయింది. డంపింగ్ యార్డ్ క్లీనింగ్ ప్రాజెక్టు అటకెక్కి చెత్తంతా పేరుకుపోయింది. భరించలేని కంపు ఈగలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఒంగోలులో ఉత్పత్తయ్యే చెత్తను గుత్తిరెడ్డివారిపాలెం సమీపాన ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తారు. పొడి చెత్త, తడి చెత్త, ప్లాస్టిక్, ఇనుము వ్యర్థాలను వేరు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు మట్టిని ఎరువుగా వాడటం, ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యుతుత్పత్తి కేంద్రానికి తరలించడం కోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టును మంజూరు చేసింది. గుత్తేదారు 5 కోట్ల రూపాయలతో పనులు దక్కించుకున్నారు. 65,000 మెట్రిక్ టన్నుల చెత్తను శుభ్రపరిచి అప్పగించాలి. కానీ నామమాత్రంగానే పనులు చేసి కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నారు. పని పూర్తయిందని చెప్పి యంత్రాలను తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఈ ప్రాంతమంతా చెత్తమయంగా మారింది. డంపింగ్ యార్డ్లో చెత్త కుప్ప కొండలా పేరుకుపోయింది. ప్రస్తుతానికి దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల చెత్త నిల్వలున్నాయి. భరించలేని దుర్గంధంతో తీవ్ర అవస్థ పడుతున్నారు. ఈగలు, పురుగులు రాకపోకలు సాగించే వారికి అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. డంపింగ్ యార్డ్ పెట్టిన కానించి ఈ వాసన, ఈ పొగ దెబ్బకు సాయంత్రం గాలి ఇటు వచ్చింది. ఆ పొగకే అసలు జబ్బులు వస్తాయేమో భయం వేస్తుంది. చెన్నప్ప వాసన, ఈగలు ఎవరు పట్టించుకోవట్లేదు. మా ఈ రూట్లో బాగా వెహికల్ బాగా తిరుగుతూ ఉంటాయి. ఒంగోలు ఈ పొగ 24 గంటల పొగ మాకు ఇబ్బందికరంగా ఉంది. ఈ రూటు ఈ వాన గురించి బట్టికి రొచ్చు వాసన, ఈగలు, ఈ గబ్బు పురుగు, ఈ పొగకుండా ఎక్కువ గబ్బు పురుగు వస్తుంది మాకు బాగా. ఈ క్లీనింగ్ చేయటం లేదు సరిగా. మొన్నటిదాకా అదే క్లీనింగ్ అని పెట్టారు మిషన్, అది ఎత్తేసారు ఇప్పుడు మళ్ళీ. మాకైతే ప్రస్తుతానికి వర్షాలు పడితే బాగా ఇబ్బంది కనిపిస్తుంది. బాగా డ్రైనేజ్ లాగా వాటర్ కారటం, అది బాగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. నైట్ కూడా పొగ వచ్చేసి దారి కనపడబోవటం బాగా ఇబ్బందిగా బాధపడుతున్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచన మేరకు కాలుష్యకారకమైన చెత్త నుంచి సంపద సృష్టించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాన్ని నీరుగార్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డును శుభ్రపరుస్తామని కోట్ల రూపాయలు కొట్టేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహేంద్ర అనే కంపెనీ గుత్తేదారు మళ్ళా తిరిగి మేకి మేము తీసుకున్న టెండర్ అయిపోయింది, మేము మొత్తం క్లియర్ చేసేసాం, ల్యాండ్ క్లియర్గా ఇచ్చామని చెప్పి వారి యొక్క యంత్రాలను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. తీరా ఈ రోజున చూస్తే 60,000 టన్నుల డంపు మన డంపింగ్ యార్డ్లో నిలవ ఉంది. గత పాలకులు ఏదైతే గుత్తేదారులకు కాంట్రాక్ట్ నప్పచెప్పి వారి పర్యవేక్షణ లేకుండా ఈ రోజున మున్సిపాలిటీ మీద చాలా భారం పడింది. ఏదైతే గుత్తేదారులు ఉన్నారో 5 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ నుంచి టెండర్ తీసుకొని అమౌంట్ డ్రా చేసుకున్నారో వారికి నోటీసులు పంపి దానిపై తగు చర్యలు తీసుకొని విచారణ చేసి వారిపై గుత్తేదారులపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించి పనులు చేపట్టినప్పటికీ సంబంధిత కాంట్రాక్ట్ మధ్యలోని పనులను ఆపేసి వదిలేశారు. దీంతో ఈ డంపింగ్ యార్డ్ అనేది దుర్గంధం వెదజల్లుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలకి దారిపోయే వారికి అనారోగ్యం పాలు చేస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రాజెక్టు పునరుద్ధరించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.